సో ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పనిచేసినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాంట్లో ఏంటంటే మనకి 10th నుంచి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. పీజీ వరకు బీటెక్ కానీ, లేదంటే ఇంజనీరింగ్ కానీ, లేదంటే డిగ్రీ కానీ, 10th కానీ, ఇంటర్ కానీ, ఇలా చాలా అంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇన్ డీటెయిల్ మనం చూద్దాం. అయితే మనం ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది లాస్ట్ డేట్ ఎప్పుడైనా చూసుకోవాలి. దీన్ని చూసుకొని మనకి 18/2/2026 వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీంట్లో ఇంత తక్కువ ఇచ్చారు కదా అనేసి మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేయకూడదు, ఇది వచ్చేసి పూర్తిగా ఆఫ్లైన్ అనమాట. మీరు వచ్చేసి పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ పోస్ట్ ఎలా పంపించాలి ఏంటని ఫస్ట్ మనం అయితే ఆ డీటెయిల్ అయితే చూద్దాం. సో ఇక్కడ నేను ఇంకా కింద అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అలాగే మనకి పీడిఎఫ్ ఫామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అప్లికేషన్ ఎలా ఉంది, మనం ఇలా అయితే రాయాలి. ఇక్కడ మనం ఈ అప్లికేషన్ అని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అని మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఆధార్ ఇలా ప్రతి ఒక్కటి మీరు ఏంటంటే పిన్ టు పిన్ చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్లియర్గా ఏ చిన్న తప్పు చేసినా సరే, ఒకవేళ మీరు కనుక తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు వచ్చే టైంకి ఏంటంటే మీ మెయిల్కి నోటిఫికేషన్ వచ్చే టైంకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి. మెయిల్ నెంబర్ కానీ, లేదంటే ఫోన్ నెంబర్ కానీ, ఇలా అన్ని ప్రతిదీ ఇన్ డీటెయిల్గా అయితే ఇవ్వండి. ఒకవేళ ఆ డిపార్ట్మెంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఎక్స్పీరియన్స్ కూడా రాయొచ్చు. ఓకేనా? ఇంకోటి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, దీంట్లోని మీకు ఒకవేళ ఎవరైనా తెలిసినట్టయితే రిఫరెన్స్ కూడా రాసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది. అదే మన లాంగ్వేజ్ నోన్ అది కూడా ఇవ్వడం అయితే. దాంతోపాటు మీరు ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్కి మీరు టోటల్గా మనం ఏంటంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అలా మన క్యాస్ట్, వర్క్ ఎక్స్పీరియన్స్, ప్యాన్, ఆధార్, ఈఎస్ఐ కానీ, ఈపీఎఫ్ కానీ కార్డ్ అనేది మీరు అటెస్ట్ చేసి పంపించాలి ఉంటుంది. అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఎవ్రీ పేజ్లోని మీరు ఏంటంటే డౌన్లోని మీ సిగ్నేచర్ అయితే ఉండాలి. అంటే బాటంలో మీరు సిగ్నేచర్ అయితే చేసి పంపించాలి. అయితే మనం ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. దానికన్నా ముందు దీని అప్లికేషన్ ఫీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ అయితే ఉంటాయి కదా. అప్లికేషన్ ఫీ సింపుల్, జస్ట్ మనకి ఏంటంటే SC ST PWDకి వచ్చేసి మనకి నిల్ అంటే మనం ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా కేటగిరీస్ ఎవరున్నా సరే 295 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. 295 అంటే చాలా సింపుల్, ఎందుకంటే మనకి జాబ్ అయితే ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు కాబట్టి. అది వచ్చి మన డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఏంటంటే ఈ యొక్క నేమ్కి మీరు ఏంటంటే DD అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే మనం పూర్తిగా మనం నోటిఫికేషన్స్ అయితే చూద్దాం. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి దీనిలో చాలా ఉన్నాయి నోటిఫికేషన్స్, ఒక్కొక్కటి చూద్దాం. టోటల్గా మరి ఏంటంటే 61 నోటిఫికేషన్స్ అయితే మనకి పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకుంటున్నారు. సో దీంట్లో ప్రతి దానికి ఉన్నాయి. సింపుల్గా మనం 10th ప్లస్ ఇవి ఏటైతే ఉన్నాయి, అంటే నియర్లీ 10th ఇంటర్ లాంటివి ఏమన్నాయో అవి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి 10thలో చూసుకుంటే MTS అయితే ఉన్నది. ఇది 10th క్లాస్ ప్లస్ MTS అయితే చేసుకుంటే సరిపోతుంది. ఐ మీన్ 10th క్లాస్ ప్లస్ ITI చేసుకుంటే ఇంకైతే అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి మనకి 18,000 అయితే ఉంటుంది. మనకి బ్యాచిలర్ డిగ్రీ కూడా సపరేట్గా ఉన్నాయి, అవన్నీ క్లియర్గా ఒకసారి చూసుకోండి. కొన్ని వాటికి ఏంటంటే మనకి క్వాలిఫికేషన్ అయితే అడగడం అయితే జరిగింది. అయితే మనకి డ్రైవర్ పోస్ట్ అయితే ఉన్నది. దీనికి వచ్చేసి మనకి లోవర్ వెహికల్ డ్రైవింగ్ టెస్ట్ కానీ, ఐ మీన్ లైసెన్స్ కానీ, హైయర్ వెహికల్ లైసెన్స్ కానీ ఉండాలి అనేసి చెప్పడం అయితే జరిగింది. దీనికి వచ్చే శాలరీ పర్ మంత్ 20,000 వరకు వస్తుందని చెప్పారు. అదే మనకి ఇంకోటి 10+2 డిప్లొమా అయితే ఉన్నది. ఇది వచ్చి మనకి టెక్నికల్ ఆఫీసర్ అనమాట. సో దీనికి కూడా ఉన్నది. మనకి ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నది. అన్నీ చెప్పుకుంటే ఇంకా లేట్ అయితే అయిపోతుంది కాబట్టి సింపుల్గా చెప్తాను ఏమేమి 10+2 ఇట్లా వాటికైతే ఉన్నాయో. మనకి సీనియర్ మెకానిక్ అయితే ఉన్నది. దాంతోపాటు మనకి ఏంటంటే ఇంకా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఆక్యుపేషనల్ థెరపిస్ట్, దీంట్లో ఇది ఏంటంటే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించింది కాబట్టి దానికి రిలేటెడ్ మనకి నోటిఫికేషన్లో మనకి పోస్టులు అయితే ఉంటాయి. ఫిజియోథెరపిస్ట్ అయితే ఉన్నది. దాంతోపాటు మనకి ఆపరేటర్ అయితే ఉన్నది. మెయిన్ ఫోల్డ్ రూమ్ అటెండర్ అయితే ఉన్నది. దాంతోపాటు మనకి లాండ్రీ మేనేజర్ అయితే ఉన్నది. మరి గ్యాస్ మళ్ళీ పంప్ మెకానిక్ అయితే ఉన్నది. డ్రెజర్ అని అయితే ఉన్నది. దాని మనకు అంత ఐడియా లేదు. ఓకేనా? డిసాక్షన్ హాల్ అటెండర్ అయితే ఉన్నది. దాంతోపాటు ఇక్కడ మనకి నియర్లీ 20+ మనకి పోస్టులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, అంటే మనకి అన్నిటికీ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే 10th క్లాస్ అలాగే మనకి ఇంటర్తో పాటు ఈ రెండిట్లో మనకి ఏంటంటే ఎక్కువ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి, పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అయితే మనకి దీని యొక్క జాబ్ లొకేషన్ ఎక్కడైతే ఉంటుందంటే మనకి ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఎయిమ్స్ అయితే
మనకి జమ్ములోనైతే ఉన్నది. అక్కడ మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటది అనేసి చెప్పడం అయితే జరిగింది. ఇది కాంట్రాక్ట్ బేసిక్ అనమాట. ప్రెజెంట్ ఒక 2 ఇయర్స్ తర్వాత మనకి ఏంటంటే పర్మనెంట్ చేస్తారనేసి వీళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఓకేనా. అయితే దీంట్లో ఫ్యూచర్‌లో ఏమైనా మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయనుకుంటే, మనకి ఎయిమ్స్ అనేది సపోజ్ మీరు ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా ఎయిమ్స్ ఉన్నదనుకోండి, అక్కడ మీరు ఫ్యూచర్‌లో అంటే ఇప్పుడు కాదు ఫ్యూచర్‌లో మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఛాన్సెస్ కూడా దీంట్లోనైతే ఉంటాయనమాట. వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.